సీఎం టుడే. నేను మీ మధు. ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. అదే సమయంలో వైసీపీని టార్గెట్ చేసేందుకు అంది వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ వైసీపీని టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా మద్యం స్కామ్ లో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. త్వరలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు ఇవాళ రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇక రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, అనంత వెంకట్రామరెడ్డి, వైసీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తదితరులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఉన్న పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలిసి పరామర్శించేందుకు నగరానికి వచ్చిన వారు ఉండవల్లి నివాసానికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ను రాజకీయ మేధావిగా పేరుంది. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న రాజకీయ వ్యాఖ్యలు చేయడంలో మాత్రం ఆయన చురుగ్గానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఉండవల్లితో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు చర్చించి ఉంటారని తెలుస్తోంది. అలాగే కూటమిని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు కూడా కోరుండొచ్చని సమాచారం అందుతోంది. ఇక వాస్తవానికి గతంలో వైసీపీకి అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ కు కూడా సలహాలు ఇచ్చారు. ఆయన తండ్రి రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఉండవల్లి అంటే ఇప్పటికీ వైసీపీలో చాలా మందికి ఎంతో గౌరవం కూడా ఉంది. అలాగే ప్రస్తుతం కూటమి సర్కార్ పనితీరు పైన ఉండవల్లి అసంతృప్తిగానే ఉన్నారు. ఇదే నేపథ్యంలో వైసీపీ మాజీలు ఉండవల్లిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పైకి మాత్రం ఇది మర్యాదపూర్వక భేటీ అని చెప్పుతున్నారు, కానీ లోపల మాత్రం ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో మరి వెయిట్ చేసి చూడాల్సిందే. మరి ఉండవల్లిని కలవడానికి గల కారణాలు ఏమంటారు? మరి వైసీపీ మాజీలు కూడా అక్కడికి వెళ్లి దీని గురించి ఇంత సమయం వాళ్ళు వేచించడానికి కూడా కారణం ఏమంటారు? నిజంగానే మర్యాద పూర్వకంగా కలవడానికి వెళ్ళారా, లేదంటే వచ్చే ఎలక్షన్స్ కోసం ముందుగానే ప్లాన్ చేయడానికి వెళ్ళారా, లేదంటే కూటమి ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలనే ఆలోచనతో వెళ్ళారా? మరి మీకేమనిపిస్తుంది? ఈ యొక్క మీటింగ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.